బ్రేకింగ్ న్యూస్. కడప జిల్లాలో ఈ నెల 12న జరిగే 2 జెడ్పీటీసీల ఉప ఎన్నికలు హై టెన్షన్ పుట్టిస్తున్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. పులివెందుల నుంచి 11 మంది పోటీ చేస్తూ ఉండగా ఒంటిమిట్ట నుంచి కూడా 11 మందే బరిలో ఉన్నారు. పులివెందుల టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మోయెళ్ల శివకళ్యాణ్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక పులివెందుల జెడ్పీటీసీ రేసులో వివేక హత్య కేసు నిందితుడు యాదటి సునీల్ యాదవ్ సహా మరో 8 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. అయితే కడప జిల్లాలో జరిగే 2 జెడ్పీటీసీల ఎన్నికల్లో పులివెందులపైనే అందరి దృష్టి ఉంది. సోషల్ మీడియాలో కూడా పులివెందుల ఎన్నికపై ఆరా తీస్తున్నారు. జగన్ సొంత గడ్డ కావడంతో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి బరిలో ఉండడంతో ఈ స్థానానికి ప్రాధాన్యం పెరిగింది. ఎలాగైనా దీనిని గెలుచుకోవాలని టీడీపీ పట్టుదలగా ఉంది. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కలెక్టర్ శ్రీధర్ కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రచారం సందర్భంగా ఎలాంటి గొడవ జరగకుండా ఉండేందుకు సమస్యాత్మక గ్రామాలపై పోలీసులు డ్రోన్లతో కూడా నిఘా ఉంచారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, చెప్పండి, ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కడప జిల్లాలో జరగబోయే జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై తీవ్ర ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా అక్కడ ప్రధానంగా 2 స్థానాలలో ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో పోటీ చేయబోయే వాళ్ళ పేర్లు కూడా ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా మనం చూసినట్లయితే జగన్ స్వస్థలం ఊర్లో కూడా ఒక రసాభాసగా మారే అవకాశం కూడా ఉంది ఈ ఎన్నికలలో. సో ఎటువంటి వ్యూహాలను ఇటు పోలీసులు తీసుకుంటున్నారు, ఎటువంటి భద్రతా చర్యలను పోలీసులు అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? సార్వత్రిక ఎన్నికల తరహాలోనే కడప జిల్లాలోని 2 జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో పులివెందుల జెడ్పీటీసీ, దాంతో పాటు ఒంటిమిట్ట, ఈ 2 జెడ్పీటీసీలకు సంబంధించిన ఎన్నికలు ఈ నెల 12వ తారీఖున జరగబోతున్న నేపథ్యంలో పులివెందుల నుంచి 11 మంది, ఒంటిమిట్ట నుంచి 11 మంది, మొత్తం 22 మంది రేస్ లో ఉన్న పరిస్థితి కనపడుతుంది. ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులే కాకుండా మరోపక్క స్వతంత్రులు కూడా పోటీ పడటంతో ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక హైటెన్షన్ నెలకొంది. ఈ ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఎవరు పోటీ పడి గెలుస్తారు అనే దానిపై కూడా సర్వత్రా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పులివెందులు అనేది మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో అక్కడ ఖచ్చితంగా పాగా వేయాలి అనే నిర్ణయానికి ఇటు తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర పార్టీలన్నీ కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా పులివెందుల జెడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి, ఈమె అక్కడ పులివెందుల సంబంధించి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న బీటెక్ రవికి సంబంధించి సతీమణి పోటీ చేస్తున్నారు. ఇంకా పులివెందుల జెడ్పీటీసీ వైసీపీ అభ్యర్థిగా తుమ్మల హేమంత్ రెడ్డి, దాంతో పాటు కాంగ్రెస్ తో పాటు మొత్తం 8 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. ఇంకా దాంతో పాటు వివేక హత్య కేసు నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ కూడా స్వతంత్ర బరిలో నిలబడటంతో ఇప్పుడు పులివెందుల ఎన్నికపైనే అందరూ ఫోకస్ పెట్టిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి ఎవరు గెలుస్తారు అనే దానిపై కూడా అందరూ ఎదురు చూస్తారు. ఈ నేపథ్యంలోని అధికార యంత్రాంగంతో పాటు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. చాలా సున్నితమైన ప్రాంతం కావడంతో ఎన్నికల ముందే గొడవలు జరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు పోటాపోటీగా విమర్శలు, దాంతో పాటు దాడులు కొనసాగుతున్న నేపథ్యంలోని ఇటు జిల్లా కలెక్టర్ అప్రమత్తమయ్యారు. దాంతో పాటు ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి కనపడుతుంది. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. డ్రోన్ కెమెరాతోని నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ ఎన్నికలకు సంబంధించి మంగళవారం నామినేషన్ ఉపసంహరణ గడువు ముగుతంతో దీంతో ఈ 2 స్థానాలు ఒంటిమిట్ట, పులివెందులకు సంబంధించి 22 మంది బరిలో ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఈ నెల 12న ఉప ఎన్నిక జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే ఎవరికి వారు ప్రచారం ముమ్మరం చేశారు. ఎన్నికలకు సంబంధించి ఎవరు గెలుస్తారు అనే దానిపై కూడా సర్వత్రగా ఎదురు చూసిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా జగన్ ఇలాకాలో పాకా వేయాలి అనే నిర్ణయానికి కూటమి నేతలు వచ్చారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం కూటమి ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, మాధవి, పుత్తా చైతన్య రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు
శ్రీనివాస్ రెడ్డి, జమ్మలమడుగు ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం చేశారు. మరోపక్క వైసీపీ తరఫున ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డి కూడా ప్రచారం చేస్తున్నారు. గతంలో పులివెందులలో వైఎస్ కుటుంబాన్ని ఎదిరించి నామినేషన్ వేసేందుకు ఎవరు సాహసించేవారు కాదు. అయితే జగన్ హయాంలో ఇతరులు నామినేషన్ వేయలేని పరిస్థితి ఉండేది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో వైసీపీతో పాటు ఇతరులు కూడా స్వేచ్ఛగా నామినేషన్ వేశారు. టీడీపీలోకి భారీగా వలసలు వస్తున్నట్టున్నాయి. సహజంగానే వైసీపీ విమర్శలు తీవ్రతరం చేసింది. ఈ ఎన్నికలకు సంబంధించి అధికార పక్షం పూర్తి స్థాయిలోని దాడులు చేస్తుంది, తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ కూడా వైసీపీ ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీంతో ఎన్నికల ఉద్రిక్తలు కలిగిస్తున్నాయి. ఇంకా దాంతో పాటు ఒట్టిమిట్టలో కూడా టీడీపీ అభ్యర్థిగా అద్దులూరు ముద్దుకృష్ణారెడ్డి ఖరారు చేశారు. ఇంకా వైసీపీ నుంచి ఎరగంరెడ్డి సుబ్బారెడ్డి బరిలో ఉన్నారు. టీడీపీ టికెట్ కోసం పలువురు పోటీ పడిన నేపథ్యంలోని ప్రస్తుత మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి, అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రెడ్డి రాజు, పొంగనూరు ఇన్ఛార్జ్ చల్లారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జి హరిప్రసాద్ మంగళవారం మఠంపల్లెలో ప్రచారం నిర్వహించారు. దీంతో ఇటు ఒంటిమిట్ట, దాంతో పాటు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలను పారదర్శకంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు కూడా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కసరత్తు చేయడం జరిగింది. ఇందులో భాగంగా పూర్తి స్థాయిలోని అధికార యంత్రాంగం కూడా ఫోకస్ పెట్టారు. సరిహద్దు ప్రాంతాలు, ఇటు పులివెందుల, ఒంటిమిట్ట సరిహద్దు ప్రాంతాల్లో జల్లడి పడుతున్నారు. ఎందుకంటే భారీ ఎత్తున డబ్బులు కూడా ప్రజలకు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా అధికార యంత్రాంగం గుర్తించే నేపథ్యంలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి కనపడుతుంది. అన్ని ప్రాంతాల్లో డ్రోన్ నిఘా పెట్టారు. ఎక్కడికెక్కడ పరిస్థితిని పరిశీలిస్తున్నా సరే పలు ప్రాంతాల్లో ఇంకా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలోని ఒంటిమిట్ట అట్లాగే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ నెల 12వ తారీఖున ఈ 2 జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు, ఎందుకంటే గతంలోని పులివెందుల లాంటి ప్రాంతంలో ఎన్నికల బరిలోకి దిగాలంటే భయపడేవారు. వైఎస్ కుటుంబం సంబంధించి బెదిరింపులు చేస్తున్న నేపథ్యంలో ఎవరు స్వచ్ఛందంగా పోటీ చేయని పరిస్థితి ఉండేది. అయితే ప్రస్తుతం అన్ని పార్టీలు, కాంగ్రెస్ తో పాటు ఇండిపెండెంట్లు కూడా ఇంత భారీ మొత్తంలో తొలిసారిగా జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ పడిన పరిస్థితి చూసినట్టయితే ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా అన్ని పార్టీలు వైఎస్ కుటుంబం ఇలాకాలో కష్టంగా పాగా వేయాలనే నిర్ణయానికి వచ్చాయి. అందుకు ధీటుగా ప్రచారం చేస్తున్నారు. మరోపక్క అధికార పక్షం మీద పూర్తి స్థాయిలో విమర్శలను వైసీపీ చేస్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలో వాడివేడిగా ఎన్నికలకు సంబంధించిన ప్రచారం కొనసాగుతుంది. ఈ నెల 12వ తారీఖున ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికలు ప్రశాంతం జరిగే దిశగా కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశాయి. లహరి.